మొన్న 27, 28, 29 మా ఊర్లో జాతర సంబంధంగా మేము ఊర్లో తిరణాలు చేసుకుంటున్నంత సంబంధంలో ఇనమాల బాబు ఫ్లాట్లలో కాపలాదారులు అతని ఫ్లాట్లో 21 గోవులు చంపి దాని మాంసాన్ని అమ్ముకుంటున్నారు. దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకున్న దానికి మేము వాళ్ళకి హెల్ప్ చేసామని ఈరోజు తిరణాల సంబంధంగా మమ్మల్ని కొట్టడం జరిగింది. కళ్యాణ్, మయారి జశ్వంత్, బాబు వాళ్ళ అల్లుడు ఉదయరాజు, వాళ్ళ ఇంటిపేట బంధువులు అందరూ వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. మేము పోలీసు వాళ్ళకి హెల్ప్ చేసింది లేదు, మేము తట్టుకుంది లేదు. గ్రామంలో జరిగిన దానికి మేము గ్రామంలోకి పోయాం. దానివల్లే ఈరోజు ప్లాన్ చేసి రాత్రి నుంచి ప్లాన్ చేశారు మమ్మల్ని కొట్టాలని. ఈరోజు దేవుని దించిన మమ్మల్ని కొట్టారు. కొట్టిన దానికి ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి వచ్చాం కంప్లీట్ ఇచ్చేదాన్ని. ఇంకో పిల్లల్ని కన్ను దగ్గర కొట్టినారు, ట్రీట్మెంట్ తీసుకుంటాం డాక్టర్ ఉన్నారు. పార్టీకి సంబంధం లేదు, ఇది వాళ్ళు దగ్గరుండి చేయించడం దానివల్లే జరిగింది. గర్భగుడిలోకి పంపించిన దాకా మేము నాన్ వెజ్ తినము అసలుకి. అట్లాంటిది అతను 80 ఆవులు, 20 కూడా కాదు 80 ఆవులు తెచ్చి మా ఇంటి ముందు ఆ ఫ్లాట్లు ఉండేది. నైట్ 1 గంట నుంచి 3 గంటల దాకా 100 ట్రాక్టర్లు దానికి మాంసం ఎత్తుకొని పోతానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. మేము పైన ఉన్నాం కాబట్టి మాకు బాగా కనిపిస్తుంది ఆ ఫ్లాట్లు. మేము ఉండేది 2nd ఫ్లోర్లో కాబట్టి. కానీ ఆడ ఏంటంటే ఆడ కాపలాదారులు ఉంటారు కాబట్టి అవి అనుకున్నాం మేము. తర్వాత ఉదయాన్నే తెలిసింది మాకు, బకీరోజు తెలిసింది ఇట్లాగ జరుగుతుంది అని. దానికి సరే ఎవరు అడగలా, అతను పోయాడు వచ్చాడు అది కూడా తెలియదు. ఈ రోజు గుళ్ళోకి దేవుడిని అట్ట కట్టానే ఈ అబ్బాయిని కొట్టానే మా అబ్బాయి చిన్న అబ్బాయిని పట్టుకుని కొట్టేశారు. తర్వాత ఈ అబ్బాయి వచ్చిన దానికి ఉట్టిపోయినాక అబ్బాయిని కొట్టేశారు. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. నేను అడగతా ఉండే నన్ను బూతులు తిట్టాడు. అంటే నా కొడుకుని కొడుతుంటే నాకు బాధ కదా, నా కొడుకుని కొడుతున్నది ఏంది అడుతుంటే నన్ను బూతులు తిట్టాడు. వాళ్ళ తమ్ముడు అడిగిన దానికి ఈ విధంగా పట్టుకొని కొట్టారు వాళ్ళు. ఆ నుంచి అవతల నుంచి వాళ్ళు రాళ్ళు తీసుకొని చిసిరి పెట్టారు. ఆ అబ్బాయికి ఇక్కడ తగిలింది, వాడు మొహం మీద కొట్టేశారు. అది జరిగింది. వాళ్ళు ఉన్నారు, ఒక 15 మంది దాకా ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ చిన్నపిల్లలు. పోలీస్ స్టేషన్ కూడా పోయి కూడా అతను వచ్చేసాడు, ఆ రాత్రి వచ్చేసాడు అతను. కానీ అంత అత్తి చేసిన వాటికి ఆయన సపోర్ట్ ఇచ్చిందానికి ఆయన నెట్ట వదిలిపెట్టారు నాకైతే తెలియదు. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. పెద్ద నాయకులు ఉన్నారు. పెద్ద నాయకులు నరేంద్ర మోడీ గారే ఆర్డర్ ఇచ్చినారు గోమాత చేయకూడదు, అత్తి చేయకూడదు అని. మరి ఇట్లా ఎట్లా చేస్తారు వాళ్ళు? అసలు ఆయన ఎట్లా సపోర్ట్ ఇస్తాడు? 80 ఆవులంటే ఇప్పుడు గోమాత అంటే దేవతే కదా. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.